నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. ఆయిల్ పామ్ సాగుతో రైతుల ఆదాయం పెంచాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. తక్కువ నీటితో ఎక్కువ లాభం వచ్చే ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీలు, సాంకేతిక సాయం అందిస్తోందన్నారు. అధికారులకు రైతులకు పూర్తి అవగాహన కల్పించి సాగు విస్తీర్ణం పెంచాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తాండ గ్రామ పంచాయతీని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గురువారం సందర్శించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని, కంపోస్ట్ షెడ్ను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. సర్పంచ్ గ్రామస్తులతో మాట్లాడి నర్సరీ నిర్వహణ, కంపోస్టు తయారీ విధానాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి మొక్కల పెంపకం, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నర్సరీల ద్వారా నాణ్యమైన మొక్కలు ఉత్పత్తి చేసి హరితహారాన్ని విజయవంతం చేయాలన్నారు. కంపోస్ట్ షెడ్లను సద్వినియోగం చేసుకుని సేంద్రియ ఎరువుల తయారీ పెంచాలని చెప్పారు. రైతుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోందని తెలిపారు. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ సాగును రైతులు విస్తృతంగా చేపట్టాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు రైతులకు సాంకేతిక సలహాలు, సబ్సిడీలపై పూర్తిగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. Total 13 plus 5. Total 18. ఎన్నికల కమిషన్ బీజేపీ అనుబంధ సంస్థగా మారిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. యూరియా తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. యూరియా గురించి బీఆర్ఎస్, బీజేపీలు కేంద్రాన్ని అడగాలని సూచించారు. కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ అని కేంద్రం ఎరువులు తక్కువ ఇస్తోందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్పడలోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2002లో ఓటర్ల సవరణ ప్రక్రియ జరిగిందని, ఇప్పుడు కూడా ఓటర్ సవరణ జరుగుతోందన్నారు. అర్హుడైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోవద్దని ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియ చేపడుతోందని తెలిపారు. అయితే ఇటీవల బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్ల సవరణ ఫలితాలను తారుమారు చేసినట్టు కనిపిస్తోందని, దీంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని, కానీ ఇప్పుడు బీజేపీకి అనుబంధ సంస్థగా మారిపోయిందని అందరూ ఆరోపిస్తున్నారని విమర్శించారు. మేము 30 నెలల్లో ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా వారిని బస్సులు యజమానం చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ అందుకే కేంద్ర ప్రభుత్వం ఎరువులు తక్కువ ఇస్తుందన్నారు. ఎక్కువ ఇవ్వమని ఎంతమంది చెప్పినా కేంద్రం వినడం లేదని మండిపడ్డారు. యూరియా తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. యూరియా గురించి కేంద్రాన్ని అడగాలని, ఎరువుల శాఖ మంత్రి కూడా కేంద్ర మంత్రి ఉంటారని చెప్పారు. రైతు భరోసా ప్రారంభమైందని 9 రోజుల్లోపు రైతుల ఖాతాలో జమ చేస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. 2002 ఓటర్ల సవరణ జరిగే సందర్భంలో ఎన్నికల కమిషన్ లిగ్డో ఆనాటి వారి ఆలోచన విధానం ఏంటంటే, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటర్ కూడా మిస్ కావద్దు, కాబట్టి ఓటర్ల సవరణ ద్వారా చేసేటువంటి ప్రక్రియ ఆ రోజు జరిగింది. ఇప్పుడు కూడా ఓటర్ల సవరణ జరుగుతుంది. ప్రజల ఆందోళన ఎందుకున్నారంటే, మొన్న ఇటీవల కాలంలో వెస్ట్ బెంగాల్, బీహార్లలో చూస్తే ఓటర్ల సవరణ ఫలితాలను తారుమారు చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ. మేము ఇంతకుముందు చెప్పినట్టు 2002లో స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏ ఒక్క అర్హత కలిగిన ఓటు హక్కు కోల్పోకుండా ఉండేటువంటి విధంగా పనిచేస్తే, ఇప్పుడు అందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం, వింటా ఉన్నాం. ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘంగా మారిపోయిందని. ఓటు మిస్ అయితే డెమోక్రసీలో సమాజానికి ఒక ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం. కాబట్టి మేము ఆన్లైన్ సంబంధించి తప్పకుండా అదొక ఆప్షన్. బట్ ఎక్కడైతే భౌతికంగా నేచురల్గా మీ దగ్గరికి వస్తూ ఉన్నారు, దానికి సంబంధించి ఎక్కడ కూడా ఆ ఫారంకు సంబంధించినటువంటి ప్రింట్ రాయడము, ఈజీగా ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవడం, ఎక్కడో పొరపాటు జరగకుండా మన చేతితో రాసుకొని మన సంతకం పెట్టాలి.
కాబట్టి ఓటు మిస్ కావద్దు. ఇచ్చినటువంటి 30 నెలల్లో ఉచితంగా మహిళలకు బస్సు ఇవ్వడంతో పాటుగా బస్సుల యజమానులను కూడా చేసి ఈరోజు గ్రామాన ఎక్కడ అడిగితే అక్కడికి బస్సులు ఇచ్చే విధంగా చేస్తారో ఇక్కడ కూడా నేను నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ కార్పొరేషన్ చైర్మన్లు ఎక్కడైనా సరే మేము కొత్త గ్రామాలకు హైదరాబాద్లో కొత్త కాలనీలకు బస్ కనెక్టివిటీ పెంచేటువంటి విధంగా మేము చర్యలు తీసుకుంటాము. కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ మేమిద్దరం స్టాండింగ్ కమిటీ మెంబర్లు. ఎరువులు మరియు రసాయనాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలో మేమిద్దరం సభ్యులం. ఎప్పుడు కానీ అప్పుడు సతీష్ చంద్ర అని మన ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటుండే, దీని ఫర్టిలైజర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మేము ఎప్పుడు పోయి రేక్ మూమెంట్ ఒకటి, అంటే రేక్ అంటే రైళ్ల ద్వారా వస్తుంది, షిప్ల ద్వారా వస్తుంది, బై రోడ్ వస్తుంది. మూడింటి ద్వారా సమన్వయం చేస్తాము. ప్రతిపక్ష పార్టీ ఉంది, మా అధికార పార్టీ పక్షం కాదు కాలేదు, అట్లా ఒక తక్కువ చేస్తా ఉన్నాం. మేము ఎన్ని డిమాండ్లు చేసినా ముఖ్యమంత్రి గారు లేకపోతే వ్యవసాయ శాఖ అనుభవం ఉన్నటువంటి సలహాలు ఎవరైనా చెప్పినా మన మాట ఇట్లా రాదు. యాప్ తెచ్చింది, యాప్ రాష్ట్రం ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. తెలంగాణ మేమేం చేస్తున్నాం, యాప్ ఎక్కడైతే కొంత ఆపరేషన్ కష్టమవుతుందో ప్రతి రైతు వేదిక కేంద్రంగా 5 కొంత అవగాహన లేని ఊళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళకు రైతులకు ఉపయోగపడే విధంగా చేస్తాం. ఉదయం 6 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు యాప్ ఓపెన్ అవుతుంది. ఫర్టిలైజర్ సఫిషియెంట్ స్టాక్ ప్రతి ఎకరానికి 2 బస్తాలు చేసుకొని తక్కువ వాడాలి కాబట్టి అవసరం వాడాలి. వాస్తవంగా ఎలినో ఉంది, ఇబ్బంది అవుతుందని చెప్తుంటే దాన్ని కూడా ప్రకృతితో కూడా జోక్ చేసే పరిస్థితులు అన్నాడు. నేనేం చేస్తాము, విత్తనాలు ఇవ్వకపోతే నన్ను అడుగు, కరెంట్ ఇవ్వకపోతే నన్ను అడుగు, వర్షం ప్రకృతి, ఎరువులు కేంద్రం, అట్లా తప్పించుకుంటలేము. బాగా చెప్తా అందరం పోయి వాళ్ళ ఇళ్ళలో కూడా కూర్చుంటాం. ఇక్కడ మేము మ్యానుఫ్యాక్చర్ చేయము, స్టేట్ గవర్నమెంట్ చేయాలి, ఎక్కడ చేస్తారు ఏ దేశంలో ఎక్కడ తయారు కాదు. ఓన్లీ మాకు ఎరువుల శాఖ మంత్రి కూడా ఉన్నాడు, వ్యవసాయ శాఖ కూడా, ఎరువుల శాఖ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. అదే అగ్రి కదా, దానికి కరెక్టే కదా. చలో రైట్, ధన్యవాదాలు. నిన్న రైతు భరోసా స్టార్ట్ అయింది. రైతు భరోసా 9 రోజుల లోపల ఇస్తాం. కామారెడ్డి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు 5 కోట్లు మంజూరు కావడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకున్న ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సీఎం రేవంత్ రెడ్డి కృషిని కొనియాడారు. ఈ నిధులతో స్కూల్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కామారెడ్డి పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆధునీకరణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలియజేశారు. పాఠశాల అభివృద్ధి కోసం షబ్బీర్ అలీ నిరంతరం ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. తాను చదువుకున్న ఈ పాఠశాలను రాష్ట్రంలోని ఆదర్శ విద్యా సంస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం దృష్టికి సమస్యను తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించారని కొనియాడారు. ఈ నిధులతో ఆధునిక తరగతి గదులు, మెరుగైన మౌలిక వసతులు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి ఈ నిర్ణయం నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తూ భవిష్యత్తులో కూడా విద్యార్థుల సంక్షేమానికి ఇలాంటి నిర్ణయాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. సందర్భంగా థ్యాంక్ యూ షబ్బీర్ అలీ, థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి అంటూ విద్యార్థులు నినాదం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ గారికి మన పాఠశాల విద్యార్థుల పక్షాన, ప్రధానోపాధ్యాయుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, అట్లాగే PRTU రాష్ట్ర సంఘ పక్షాన కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పాఠశాలలు వారికి తల్లిదండ్రులు ఎల్లవేళలా మంచి ఆరోగ్య సందర్భంగా కోరుతున్నది ఏంటంటే ప్రతి పాఠశాలను ఇదే పాఠశాలకు ఏ విధంగా అయితే నిధులిప్పించారో ప్రతి పాఠశాల ద్వారా కృతజ్ఞతలు తెలియాల్సింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడాలి. పరిష్కారం అవుతున్నాయి. ఇటు మావి కావచ్చు, పాఠశాలవి కావచ్చు, మీ విద్యార్థులకు సంబంధించినవి కూడా కావచ్చు. గత కొద్దిగా స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్ జరిగింది. మన సైన్స్ ఫేర్ వేదిక మీద ఏంటి అంటే, నేను చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయడానికి 5 కోట్ల నిధులు సమకూర్చి
పాఠశాలను అభివృద్ధి చేసి విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించి మంచి తరగతి గదుల్లో బోధన జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. తన హామీ రైతు బంధు నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం రైతులను విస్మరించిందని, ప్రస్తుతం ప్రజాపాలనలో రైతులకు మేలు జరుగుతోందన్నారు. మిగులు బడ్జెట్ లేకుండా సంక్షేమం ఆగకుండా రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. రైతు బంధు నిధులు విడుదల చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు బంధు సకాలంలో జమ చేయడం ద్వారా రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం మేలు చేసిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోలేదని, ఇప్పుడు అదే పార్టీ ప్రగల్భాలు పలుకుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందని, రైతులతో పాటు అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేలు చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటోందని పేర్కొన్నారు. మిగులు బడ్జెట్ లేకపోయినా సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం దేశంలోనే లేదన్నారు. రైతు బంధు జమ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నువ్వు కూడా కట్టుకోయాది. అరే సర్పంచ్ మండల అధ్యక్షుడు ఇద్దరు వస్తున్నట్టు అట్లా ఇటు చూడే తుకన్న బాబు అందరు చూడు రే. రైతు భరోసాను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతుకు ఇచ్చినందుకు వారికి అభినందనలు తెలుపుతూ ఈరోజు నందిపేట మండలం లోపల నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రూడ వెంకటేష్ గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ టౌన్ సర్పంచ్ మన ఎర్రం లింగం గారు, ఇక్కడికి విచ్చేసిన మన సీనియర్ కార్యకర్తలకు అందరికీ కాంగ్రెస్ కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లనే యూత్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మనకు వచ్చే 2 సంవత్సరాల రైతుల సందర్భంగా ప్రతి ఒక్క రైతుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను ఒకటి నెరవేర్చుకుంటూ ప్రతి ఒక్కళ్ళ కార్యకర్తల ప్రజల అభిమానాలు చూరగొంటున్నందుకు ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు. అట్లనే ఈరోజు మనము కొంతమంది మన ప్రతిపక్ష నాయకులు చేసింది ఏమీ లేదు కానీ చెడగొట్టేందుకు చూస్తున్నట్లు వాళ్ళు చేసింది ఏమీ లేదు. కాకపోతే చేసే మన గవర్నమెంట్ మన ప్రభుత్వం చేసే మంచి కార్యాలను ఎద్దేవా చేస్తున్నారు. మన మిత్రులారా, మీరు ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక మహిళ ఈరోజు ప్రైవేటు గవర్నమెంట్లో పనిచేస్తున్నదంటే ఆమెకు 5,000 నుంచి 10,000 వరకు సాలరీ ఇస్తున్నారు. ఆమె కనీసం ఒక 20 కిలోమీటర్ దూరం పోయి పనిచేస్తున్నది. బస్ కిరాయి ఆమెకు వాళ్ళు ఇచ్చే 10,000 లోపల ప్రతి నెల ఒక 3,000 నుంచి 4,000 బస్ కిరాయి అయితే ఆమెకు మిగిలేది 6,000 రూపాయలు. ఆ 6,000తోనే ఆమె ఇంటిని పోషణ చేస్తున్నది. అలాంటి ఒక్కొక్క మహిళకు ఆ 4,000 కాడికి ఆదాయం వస్తే ఈరోజు కనీసం లక్షలాది మంది మన రాష్ట్రంలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకు ఎన్ని లక్షలు మిగులుతున్నాయి అన్నది మీరు ఒకసారి ఆలోచించాలా. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రజలు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏమి లేని నిరుపేదకు ఎన్ని విధాలు ఆదుకుంటున్నాడు ఈ రేవంత్ అన్నది ఆలోచించాలా. ఎవరో ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు చెప్పిన మాటలు నమ్మవద్దని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. జై హింద్. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం.
ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ఐఎస్ఓ సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ప్రైవేట్ స్కూల్ బస్సులపై మోటార్ వెహికల్ అధికారులు ప్రత్యేక తనిఖీ నిర్వహించారు. ఫిట్నెస్ పర్మిట్, ఫైర్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు లేని బస్సులకు జరిమానా విధించారు. డ్రైవర్లు ప్రతి 3 నెలలకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆదేశించారు. ప్రైవేట్ స్కూల్ బస్సుల భద్రతపై మోటార్ వెహికల్ అధికారులు ఫోకస్ పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో ఫిట్నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ఫైర్ ఎమర్జెన్సీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ లేని బస్సులను గుర్తించారు. నిబంధనలు పాటించని బస్సులకు భారీ జరిమానాలు విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని బస్సులను అధికారులు సీజ్ చేశారు. విద్యార్థుల భద్రతా విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. బస్సు డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ప్రతి 3 నెలలకు ఒకసారి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆదేశించారు. స్కూల్ యాజమాన్యాలు బస్సులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకొని అన్ని సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పేరెంట్స్ కూడా పిల్లలు వెళ్లే బస్సు ఫిట్నెస్, డ్రైవర్ వివరాలు చెక్ చేసుకోవాలని కోరారు. ఆపరేషన్ థియేటర్లో ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ పెట్టిన ఏకైక ఆసుపత్రి యశోదాని న్యూరో సర్జన్ డాక్టర్ రాజేష్ అన్నారు. మెదడు, గుండె, కాలేయ శస్త్రచికిత్సల్లో దేశంలోని యశోద అత్యుత్తమ స్థానంలో ఉందన్నారు. కామారెడ్డిలో మెడికల్ సెంటర్ ద్వారా జిల్లా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద మెడికల్ సెంటర్లో న్యూరో సర్జన్ డాక్టర్ బీజే రాజేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ థియేటర్లో ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ పెట్టిన ఏకైక ఆసుపత్రి యశోద అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. దీని ద్వారా ఆపరేషన్ సమయంలోనూ మెదడులో కణితి పూర్తిగా తొలగిందో లేదో తెలుస్తుందన్నారు. మెదడు ఆపరేషన్ సమయంలో పేషెంట్తో మాట్లాడుతూ ప్రశ్నలు వేస్తూ సర్జరీ చేస్తామని చెప్పారు. ఇలా చేయడం వల్ల పేషెంట్ మానసిక స్థితి కంట్రోల్లో ఉంటుందని వివరించారు. ఈ విధానాన్ని చాలా ఇన్స్టిట్యూట్లలో వివరించామని, విదేశాల నుంచి తెచ్చిన మోడల్స్ 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. సర్జరీ తర్వాత ప్రతిసారి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి రావడానికి పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని, ఆ సమస్య తీర్చేందుకే కామారెడ్డిలో యశోద మెడికల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఓపీ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయని, ప్రతిరోజు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేను డాక్టర్ బీజే రాజేష్, న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ నుండి. సికింద్రాబాద్లో గత 20 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను. కామారెడ్డికి నేను తరచుగా సుమారు 10 సంవత్సరాలు వస్తున్నాను. ఈ మధ్యన మన యశోద ఇక్కడ సపరేట్గా స్పెషల్గా క్లినిక్ పెట్టారు. ఈ వసతి ఎందుకంటే మనకి ఇక్కడ ఈ భాగం కామారెడ్డి దాని చుట్టుముట్టు నుండి వచ్చే పేషెంట్ల కొరకు అంత దూరం రానక్కర్లేదు అనేసి ప్రాథమికంగా మేమందరం డాక్టర్స్ ఇక్కడ చూసి దాని అత్యవసరం అనిపించిన పెద్ద ఇబ్బంది ఉన్నా మళ్ళీ హైదరాబాద్కి పిలవాలనే ఉద్దేశంతో ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. న్యూరో సర్జరీ ఈ 20 సంవత్సరాలుగా లోకం మొత్తము మళ్ళీ యశోదాలో ఈ న్యూరో సర్జరీ ఎలా మార్పు చెందింది అనేది ఇప్పుడు చెప్దామని ఇక్కడ కూర్చున్నాం మనం. న్యూరో సర్జరీ అంటే మన బ్రెయిన్లో ఆపరేషన్ చేసే ప్రక్రియ. మెదడు అనేది మనకు అన్నింటిలో సున్నితమైన భాగం, శరీరంలో అన్నింటిలో సున్నితమైన భాగం మెదడు. అందులో మనం ఆపరేషన్ చేయాలన్నప్పుడు దానికి వలన వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి. క్రమంగా ఈ గత 20 సంవత్సరాల్లో పరికరాల అభివృద్ధి, టెక్నాలజీ అభివృద్ధి, ఇవన్నిటి వలన మనకి ఇబ్బందులు అనేవి చాలా తక్కువ అయిపోతున్నాయి. ఒకప్పుడు బ్రెయిన్ ఆపరేషన్ చేస్తే 100కి ఒక 5-10 మంది చనిపోయేవారు, ఒక 10-20 మందికి చేతులు పడిపోయేవి. ఇప్పుడు చనిపోవడం అనేది ప్రాక్టికల్గా లేదు. చేయికాలు పడిపోవడం అనేది హార్డ్లీ ఒక 5% కూడా ఉండదు. జబ్బుని బట్టి అవి మారుతుంటాయి, బట్ సాధారణంగా ఓవరాల్ పూర్తి అన్ని ఆపరేషన్ కలిసి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.